బస్సులో వెళ్తుండగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో డోర్ వద్ద కూర్చున్న మహిళ చేతిలో ఉన్న బిడ్డ ఎగిరి రోడ్డుపై పడిపోయిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైరల్ వీడియో ప్రకారం తమిళనాడులోని ముత్తురామలింగపురం ప్రాంతానికి చెందిన ఒక తల్లి తన సోదరుడు పిల్లలతో పాటు ఒక ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తోంది. అయితే ఆమె తన సోదరుడితో పాటు బస్సు డోర్ పక్కన ఉన్న సీట్లో కూర్చుంది. అయితే ఆ మహిళ ఒక బిడ్డను ఎత్తుకొని ఇంకో బిడ్డను తన సోదరుడి ఒడిలో కూర్చోబెట్టింది. అయితే వారు ప్రయాణిస్తున్న శ్రీవెల్లిపుత్తూరులోని మీనాక్షిపురం సమీపంలో రాగానే బస్సు డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశాడు. ఇక దీంతో డోర్ పక్కన కూర్చున్న మహిళ చేతిలో ఉన్న బిడ్డ ఒక్కసారిగా ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. పక్క సీట్లో కూర్చున్న ఆమె సోదరుడు కూడా బస్సులో కింద పడిపోయాడు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేశారు. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపేశాడు. బస్సు ఆగిన వెంబడే తల్లి కిందకు దిగి బాబును ఎత్తుకుంది. పైనుండి పడిపోవడంతో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సులో ఉన్న సదరు ప్రయాణికులు వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేసి బాలుడిని స్థానిక హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం బాలుడికి హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మొత్తం బస్సులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.